పడాల కళ్యాణ్ కెప్టెన్ అని చెప్పిన మొట్టమొదటి ఛానల్ పెమ్స్ టీవీ. అరే ఇప్పుడు చెప్పండి రా, ఎవడు జఫా? గట్టి పోటీ ఇచ్చిన డెమాన్ కెప్టెన్ గా మారిన పడాల కళ్యాణ్, అందరితో గొడవ పెట్టుకున్న రీతు, సెలబ్రిటీలనే పక్కన పెట్టిన కామనర్స్ పవన్ కళ్యాణ్లు, డేంజర్ జోన్లో సుమన్, సంజన, దివ్య. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, బిగ్ బాస్ లో 12వ వారం అంటే చివరి కెప్టెన్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్. అదే పడాల కళ్యాణ్ అని రాత్రి అందరికన్నా ముందు, అంటే ప్రతి ఛానల్ కన్నా ముందు, ప్రతి రివ్యూవర్ కన్నా ముందు, అంటే రివ్యూలో నాకన్నా సీనియర్స్, కొమ్ములు తిరిగిన సీనియర్స్ ఉన్నారు. అందులో చాలామంది నాకు నేను వాళ్ళని అభిమానిస్తుంటాను, వాళ్ళని మాటలు ఏకీపిస్తాను. అయినప్పటికి కూడా ఎక్కడ మిస్టేక్ జరుగుద్ది. వాళ్ళు కూడా చెప్పలేనిది మొట్టమొదట మనమే మన ఛానల్లో పడాల కళ్యాణ్ కెప్టెన్ అని మనం పెట్టాం. అంతకుముందు ఎవరూ పెట్టలేదు. ఆ తర్వాత కూడాను అరే డెమాన్ అవుతున్నాడు రా భయ్, డెమాన్ కెప్టెన్ అయ్యాడు, నువ్వు పవన్ కళ్యాణ్ అంటావేంటి అంటూ నా మీద చిన్న కామెంట్లు కూడా చాలా వచ్చాయి. అయినా సరే పడాల కళ్యాణ్ కెప్టెన్ పెట్టాను. సో మొత్తానికి ఏంటంటే, ఏదైనప్పటికీ పడాల కళ్యాణ్ కెప్టెన్ అని చెప్పగలిగిన మొట్టమొదటి ఛానల్ పెమ్స్ టీవీ. ఇదే కాదు, గత 12 వారాలుగా మనం చెప్తుందే జరుగుతుంది. ఒక్క రీతు ఎలిమినేషన్ అయినప్పుడు తప్ప, అప్పుడొక్కటే ఎవరు మన బయట నుండి 5 స్టార్స్ వచ్చి శ్రీజాని పంపించారు. అది అన్ఫేర్. అంత తప్ప ఇంకెక్కడ చూసుకోండి, మనం చెప్పిందే జరుగుతుంది. ఎనీహో, ఆ తర్వాత ఇక మనం పడాల కళ్యాణ్ పెట్టాం కదా అని, అరే పడాల కళ్యాణ్ కాదు పవన్ అయ్యారు అని చాలామంది కింద కామెంట్లు. ఆ కామెంట్లో ఓకే, అలా పెట్టడం తప్పులేదు. ఎందుకంటే మన డెమాన్ పవన్ అయ్యాడు అని చెప్పడం తప్పులేదు. ఒక ఆమె అయితే నేను డెమాన్ పవన్ అయినట్టు ఆ కళ కూడా వచ్చింది. మరి ఒక ఆమె అన్నారు, సార్ మీ కళ నిజమైంది, ఒకసారి చెక్ చేసుకోండి అని. అంటే మన డెమాన్ పవన్ అయ్యారని. అదేవిధంగా మరికొంతమంది కదా, సార్ పవన్ అని చెప్తున్నారు, మీరు కళ్యాణ్ అని చెప్తున్నారు అని. మరికొంతమంది అరే సరే బాగా చూసుకొని చెప్పండి సార్ అంతవరకు. అంటే నెగిటివ్ కామెంట్లో కూడా తప్పేం లేదు. కానీ కొంతమంది ఉంటారు జఫా, సన్ ఆఫ్ జఫాలు. వాళ్ళు పెట్టారా జఫా ఒకసారి చూసుకోరా, తెలుసుకొని మాట్లాడరా అని. ఇప్పుడు చెప్పురా, జఫా సన్ ఆఫ్ జఫా ఎవడు జఫా? ఎందుకురా మళ్ళీ డిలీట్ చేసుకుంటావు? కింద కామెంట్ పెట్టి డిలీట్ చేశారు పాపం. అలాంటి వాళ్ళందరూ తెల్లాసరి చూస్తే పట్టా డిలీట్ అయిపోయండి. ఎందుకంటే ముందు పెట్టాలి ఎందుకు, తర్వాత డిలీట్ చేసుకోలేందుకు? జఫాకే సన్ ఆఫ్ జఫాలు. ఇక అది ఎవరి కామెంట్ ఏంటి అనేది మీరు అనుకోవద్దు. కింద కామెంట్లు చూసి తెలిసిపోతుంటాయి. ఇన్స్టాలోని, ఫేస్బుక్లోని, మన అన్నింటిలోని కింద కామెంట్లు ఉంటాయి. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పుచ్చకాయల దొంగలు బుధాలు తడుకున్నట్టు కింద కామెంట్లు వస్తారు. జఫాలంటే ఎవరండి, ఎవరు నాకు అడగద్దు. కింద ఆటోమేటిక్గా అరే జఫా, కుఫా అని రకరకాలుగా ఇప్పుడు వస్తారు, పుట్టుకొక్కడికి పొడుక్కుని వస్తారు. వాళ్ళే పోలీస్ అంటే ఎవరో పక్కన ఉన్నది, వాళ్ళు పోలీస్ అంటే నమ్మను. కానీ పోలీస్ అని పెట్టుకున్నాక ఏంటండి, అరే సంస్కారం లేకుండా మాట్లాడడం పోలీసు అలా కాదు. ఎందుకంటే అమ్మా నాన్న సంస్కారం నేర్పితే పోలీసులు అవుతారు, సంస్కారం లేకపోతే ఆ కొంపల్లో ఉంటారు. మరి అలాంటి వ్యక్తికి చివరి పోలీస్ అని పెట్టుకున్నాడు పాపం. అలా పెట్టుకోవద్దండి. ఎందుకంటే పోలీస్ అంటే సంస్కారం అనే వ్యక్తి సంస్కారవంతంగా మాట్లాడండి. పోలీసులకి అవమానించొద్దు ఎప్పుడు కూడా. పెట్టుకొని కూడా అరే తురే అని మాట్లాడుకుంటే అరే వాళ్ళకి ఏం చెప్పమంటారు? సన్ ఆఫ్ జఫాస్. ఎనీహో, కంటెండర్స్ కాని వాళ్ళకి ఒక గేమ్ ఇచ్చారు. ఇందులో పరిగెట్టెళ్ళి ఈ కత్తి తీసుకొని ఎవరికి మీరు ఇస్తారో వాళ్ళు కెప్టెన్ అవ్వాలనుకొని కోరుకున్న వాళ్ళకి మీరు కత్తినివ్వండి, వాళ్ళు ఎవరు కాకూడదో వాళ్ళకి పొడుస్తారు అని చెప్పేది ఒక టాస్క్. అది మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ టాస్క్ నాన్న వచ్చేసి ఒక్కొక్కరికి కత్తి ఇచ్చారు, ఆ వాళ్ళు వచ్చేసి ఇతరులకు పొడిచారు. ఓకే, ఈ కోణంలో కళ్యాణ్కి ఎవరు పొడవలేదు. ఫైనల్గా కళ్యాణ్కి కత్తిస్తే కళ్యాణ్ పవన్కి పొడవడానికి వెళ్ళి, పవన్ నిన్ను పొడవాలనుకోవట్లేదు, నీతో ఆడాలనుకుంటున్నాను అని చెప్పే కోణంలో రీతుని అవాయిడ్ చేశాడు. రీతుకి ఇచ్చింది ఏంటంటే, రీతు నేను పడాల కళ్యాణ్ ఏం చెప్పాడంటే, రీతుతో పవన్తో ఆడి గెలవాలనుకుంటున్నాను, పొడవాలని కాదు, అందుకే తప్పించాలంటే నువ్వు ఒక్కదని అడ్డను, నేను తప్పిస్తున్నానని క్లియర్గా చెప్పాడు. మొత్తానికి పవన్తో ఆడాడు. కానీ పవన్ మాత్రం గట్టి పోటీ ఇచ్చాడు. ఆర్మీ పవర్ కదా అక్కడ. ఇతను కామన్ మ్యాన్, ఆయన కామన్ మ్యాన్ అయినప్పటికీ ఆర్మీ పవర్, ఈయన ఒక సామాన్యమైన వ్యక్తి. ఎంత పోటీ ఇచ్చాడో అంత పోటీ పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు. మొత్తానికి ఏదైనప్పటికీ చివరికి పవన్ కళ్యాణ్ గెలిచాడు. అమ్మ శాసించింది, పవన్ పాటించాడు, కెప్టెన్గా గెలిచాడు. ఇక చివరి కెప్టెన్ పడాల కళ్యాణ్ అయ్యాడు. ఇక అందరితో గొడవ పెట్టుకున్న రీతు. ఈ కోణంలో రీతు అందరితో గొడవ పెట్టుకుందండి. సంజనతో గొడవ, మరి దివ్యతో గొడవ, కళ్యాణ్తో గొడవ, ఇమాన్యుల్తో గొడవ, ఒక్కరితోనేంటి రూమ్ అందరితో గొడవ. అందుకే దివ్య ఏమందంటే, నువ్వు నన్ను పొడిచావు అంటే నువ్వు భయపడి ఆడుతున్నావు. నేనెప్పుడు భయపడ్డానంటే ఒకటంది, గత వారం అందరూ ఇంట్లో సగం మంది నిన్ను నామినేట్ చేస్తే ఒక కెప్టెన్
సహకారం వల్ల నువ్వు ఇమ్యూనిటీ పొందావు. పైగా తర్వాత కెప్టెన్ ఇమ్యూనిటీ వచ్చింది. 2 సార్లకు ఇమ్యూనిటీ వచ్చినప్పుడు 3వసారి కూడా ఎవరైనా బుద్ధుండో నిన్ను ఉంచుతాడు, అందుకే నేను అవాయిడ్ చేస్తున్నావు అని చెప్పేసి దివ్య అంది. అఫ్కోర్స్ దివ్య అని ఆమె గట్టవారం వెళ్ళిపోవాల్సింది. ఆమె కూడాను ఇమాన్యులు ఇచ్చిన పవర్ వల్ల ఉండగలిగింది. అయినప్పటికీ ఆమె దాన్ని కాదు అనలేదు. కానీ రీతుకు వచ్చే మాటలకి ఇలాంటి సమాధానం ఇచ్చింది. మొత్తానికి రీతు దగ్గర సరైన సమాధానం లేకపోయినప్పటికీ గట్టిగా అరుస్తుంది కాబట్టి తన అరుపులు కామన్గా అరిచింది, పెద్దగా ఇదేం లేదు. మొత్తానికి ఏదైనప్పటికీ అందరితో గొడవ పెట్టుకుంది. మరి ఈ వారం నామినేషన్ తర్వాత రీతు వెళ్ళిపోవచ్చు, ఆశ్చర్యపోక్కర్లేదు అని అంతగా ఉంది. ఇక సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు కదండి, ఇంతమంది సెలబ్రిటీస్లను కూడా చక్కగా పక్కన పెట్టేశారండి 2 కామనర్స్. వాళ్ళిద్దరు ఎవరో కాదు, పవన్ కళ్యాణ్. ఈ డెమాన్ పవన్ కళ్యాణ్ కామనర్స్గా వచ్చారు. మొదట 2, 3, 4 వారాల పాటు ఎవరికి అర్థం కాలేదు. వీళ్ళని ఎవరిని నామినేషన్ ఎందుకు చేయాలని, మిగతా వాళ్ళు ఆట ఆడుకొని వీళ్ళ ఆటలో అల్టుపండులాగా పక్కెళ్ళు ఆడుకున్నామా మీరు చిన్నపిల్లలు అన్నట్టు చూశారు. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలే. 4వ వారం తర్వాత 5వ వారం తర్వాత స్టార్ట్ అయింది వీళ్ళిద్దరు ఆట. అది ఎంతవరకు వచ్చిందంటే 8వ వారం తర్వాత వెళ్ళిపోతారేమో అన్నంత వరకు వచ్చింది. కానీ ఈ వారం 12వ వారం వరకు వచ్చారు. ఈ 12వ వారం వచ్చిన వారు ఎంతవరకు తెలుసా, 16వ వారం వరకు కూడా ఉండిపోతారేమో వీళ్ళు గేమ్ పెడితే అన్నంతగా వీళ్ళు ఆట మొదలెట్టారు. ఆట ఆడడం చూపిస్తున్నారు. కానీ వీళ్ళిద్దరు ఎక్కడి వరకు వెళ్ళంటే ఈ కెప్టెన్ కంటెండెన్సీ టాస్క్లో ఒక దివ్య తప్ప మిగతా వాళ్ళందరూ సెలబ్రిటీలు ఉన్నారు. కానీ అందరు సెలబ్రిటీలని పక్కన పెట్టేసి ఈ ఇద్దరే ఫైనల్గా తలపడ్డారు, కెప్టెన్ కోసం పోరాడారు. మొత్తానికి పడాల కళ్యాణ్ విన్నర్ అయి కెప్టెన్ అయ్యాడు. మరి పవన్ వచ్చేసి రన్నర్ అయి మరి ఓడిపోయినా సరే కెప్టెన్కి జస్ట్ రన్నర్గా ఉన్నాడు. ఫైనల్కి ఏంటంటే ఈ ఇద్దరు కూడాను గట్టి పోటీ వాళ్ళకి ఇచ్చుకుంటూ సెలబ్రిటీలుగా పోటీగా నిల్చున్నారండి మన డెమాన్ పవన్ అండ్ పడాల కళ్యాణ్. ఇక డేంజర్ జోన్, ఈ వారం నామినేషన్లో ఉన్న వ్యక్తులు ఎలిమినేషన్ అవ్వాలి. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు? రేపు ఎలిమినేషన్ ఉంటుందండి. సంజన, దివ్య గత వారం ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తులు. అందులో ఒకరు దివ్య అవ్వాల్సింది. మరి సంజన కూడా డబుల్ ఎలిమినేషన్ అనేది పెడితే సంజన కూడా అవ్వాలి. అలాంటి పరిస్థితి అన్నమాట. మరి ఆ వ్యక్తులు ఈసారి డబుల్ ఎలిమినేషన్ వస్తే ఈ సంజన దివ్య వస్తారా లేకపోతే ఇంకెవరు వస్తారా అనే కోణంలో ఆలోచిస్తే సుమన్ కూడా పోటీ పడుతున్నాడు వీళ్ళతోని. ఎందుకంటే తక్కువ ఓటింగ్ అనేది ఉంది. సుమన్, సంజన, దివ్య ఈ ముగ్గురు కూడా పోటీ పడుతున్నారు. డబుల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళు ముగ్గురు ఒక ఇద్దరు వెళ్ళిపోతారని, సింగిల్ ఎలిమినేషన్ అయినా వీళ్ళు ముగ్గురు ఒకరు వెళ్ళిపోతున్నారని అనేది ఎప్పటి వరకు ఉంటారు. రాత్రి 12 వరకు కూడాను మనకి ఉంది కదా ఓటింగు. మరి అప్పటికి ఏ విధంగా ఉంటుందో తెలీదు. ఇది నేను మీకు చెప్పాను కదా, దీన్ని బట్టి మీ ఫ్యాన్స్ ఎవరెవరికి ఓటేసి ఎవరు అక్కడ ఉండాలని కోరుకుంటున్నారో మీ ప్రయత్నాలు మీరు చేయండి. మొత్తానికి ఏంటంటే గెలిచేవారు గెలుస్తారు, ఓడేవాళ్ళు ఓడుతారు. కానీ ఇక్కడ మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఎవరిని గెలిపించాలనుకుంటున్నా వాళ్ళకి ఓటేయాలి కదా, ఓటేయండి. ఓకే, మీ ఇష్టమైన వాళ్ళకి ఓటేయండి. కాకపోతే ఓటేసిన అభిమానులు ఎప్పుడు చక్కగా అభిమానంగా నీట్గా డిగ్నిఫైడ్గా ఉండాలి. మరి పనికిమాల మాట్లాటలు ఆడుకొని జఫాలు తుఫాలు మాట్లాడి చివరి వచ్చేసి ఏదో భయపడతామని దొంగలు కూడా పోలీసుని పక్కన పెట్టుకుంటే మళ్ళీ పెట్టుకోకూడదండి. పోలీసుని పెట్టుకోవాలి. ఎందుకంటే తెలిసిపోద్ది, మీరు ఆడే మాటలు బట్టి తెలిసిపోద్ది మీరు పోలీసా దొంగ లేకపోతే అదే అని. వద్దు, పోలీసులు ఎప్పుడు పోలీసులాగా ఉండాలి. సెల్యూట్ పోలీస్. ఏదైనప్పటికీ ఇదండి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ఏ వార్త అయినా అందరికన్నా పర్ఫెక్ట్గా మీ ముందుకు తీసుకొచ్చిన ఏకైక ఛానల్ అని అన్నగాని గొప్ప ఛానల్. పెట్టిన తక్కువ రోజుల్లో కూడా అతి గొప్పగా ముందుగా దూసుకుపోతున్న ఛానల్. ఎంతోమంది రివ్యూవర్స్కి మాకు ఇష్టం, మేమన్నా కూడా చాలామంది రివ్యూవర్స్కి ఇష్టమైన మా ఛానల్. కాబట్టి చూస్తూనే ఉండండి మా పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్.